ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా నా సొంత కూతురికి రక్షణ కల్పించలేకపోయాను. ఇక ప్రజలకేం రక్షణ ఇవ్వగలను? అందుకే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను. మీ కూతురే కిడ్నాప్కి గురైనప్పుడు మీరే మంత్రిగా ఉంటే బాగుంటుందిగా. అలాంటప్పుడు రాజీనామా చేయడం ఎందుకు? దయచేసి దీన్ని రాజకీయం చేయకండి. నేను నా ఒక్క ఫ్యామిలీ కోసం మంత్రిగా ఉండలేను. నాకు సీఎం గారి మీద చాలా నమ్మకం ఉంది. అంతా ఆయనే చూసుకుంటారు. ప్లీజ్ రాజకీయం చేయకండి. జవహర్ రెడ్డి కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు పవన్. యూ హ్యావ్ టు టేక్ అప్ దిస్ కేస్ ఆల్సో. సార్ దీన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచితేనే నేను హ్యాండిల్ చేస్తాను సార్. ఓకే, గో అహెడ్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ హోమ్ మినిస్టర్ నుండి మీకు థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఇక్కడేమో హోమ్ మినిస్టర్ కూతురు కిడ్నాప్ అయింది. బై ఛాన్స్ హోమ్ మినిస్టర్ ఏమైనా చేసుంటే డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుంటే హోమ్ మినిస్టర్కి తెలిసే అవకాశం ఉంది. అందుకే దీన్ని కాన్ఫిడెన్షియల్గా చేస్తాను సార్. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? మీకు గుడ్ ఆఫర్. హోమ్ మినిస్టర్ కూతురు కిడ్నాప్ అయింది. ఆ దర్యాప్తులో మీ హెల్ప్ కావాలి. ఎందుకు? క్వశ్చన్స్ వైకు, చెప్పింది విను. మీరు హెల్ప్ చేస్తే ఈ కేసు నుంచి బయటపడేస్తా. మమ్మల్ని ఎందుకు సేవ్ చేయాలనుకుంటున్నట్టు? నేను అమ్మాయిలు కష్టపడుతుంటే చూడలేను, అందులోనూ జైల్లో ఉంటే అస్సలు చూడలేను. అందుకే బయటికి తీసుకెళ్ళి ఎన్కౌంటర్లో చంపేస్తే? ఎన్కౌంటర్కి ట్రిగ్గర్ చాలు, ఇండోర్ అవుట్డోర్ అని లెక్క చేయను. మేము రావు. రమ్మీ ఆడేటప్పుడు లైఫ్ కాకుంటే చేతిలో ఉన్న ప్యాక్ దింపేసి కింద ఉన్న ప్యాక్తో ట్రై చేయాలి రోయ్, లేకుంటే కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. మీకే ఆప్షను లేదు. ఓకే సార్, ఆకలేస్తుంది, ఏదైనా పెట్టించరా? గంగరాజు సార్, ఇప్పటికి బాగా ఆకలేస్తుందంట. ఈ డబ్బులు తీసుకెళ్ళి మంచి బిర్యానీ తెచ్చిపెట్టు. రూల్స్ ఒప్పుకో సార్. నువ్వు ఓ ప్యాకెట్ తెచ్చుకోవా. అయితే ఓకే సార్. లంచం లేకుండా ఏ ఒక్కడో పని చేయట్లేదు కదరా. వరంగల్ వైపు వెళ్ళింది. ఏంట్రా అది అలా చూస్తుంది? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? లేదు సార్.
ఈ కార్ తీసుకొని వచ్చాయి. రే రారా. ఎక్కడికి సార్? నాకు బజ్జీ తినాలనుంది, తీసుకొచ్చాయి. ఈ టైంలో బజ్జీలు ఏంట్రా బాబు?